స్వామి శ్రీల ప్రభుపాదికి అనే రీడింగ్ ఫ్రమ్ శ్రీమద్ భాగవతం Canto 11, Chapter 7, verse 33 to 38. పృథ్వీ వాయురాకాశ ఆపోగ్నిశ్చంద్రమారవి కపోత జాగర సింధం పతంగో మధుకృద్గజ మధుహరిణో మీన పింగళ కురోర్భక కుమారి శరకృత్ సర్ప ఊర్జనాభి సుపేషకృత్ యతమే గురవో రాజన్ చతుర్వింశతి రాశ్రిత శిక్షావృత్తి విరేతేష అన్వశిక్ష మీ ఆత్మన యతో యదను శిక్షామి యథావా నాహుషాత్మజ తత్తదా పురుష వ్యాఘ్ర నిబోధ కథ యామితే. భూతైర్ ఆక్రమ్యమాణోపి ధీరో దైవవశానుగై తద్విద్వాన్న తెలైర్మార్గాత్ అన్నశిక్షం శృతేర్వృతం. సత్సుత్పరార్థ సర్వే పరార్థై కాంతసంభవ సాధు శిక్షేత భూభృత్వ నగశిష్య పరాత్మతాం. అనువాద తాత్పర్యం శ్రీల ప్రభుపాదికి రాజా, నేను 24 గురువులను ఆశ్రయించి నాకు పృథ్వీ వాయువు ఆకాశం జలము అగ్ని చంద్రుడు సూర్యుడు కపోతము అజగరము సముద్రము పతంగము తేనెటీగ ఏనుగు తేనె తీయువాడు హరిణము మత్స్యము పింగళ వేశ్య కుర్రర పక్షి బాలుడు కన్య బాణములు తయారు చేయవాడు సర్పము సాలిపురుగు భ్రమర కీటకం మహారాజా వీరి కార్యాలను అధ్యయనం చేసి నేను ఆత్మజ్ఞానాన్ని దర్శితిని. భ్రమరము ఏ కీటకాన్ని అయితే చంపుతుందో దానికి తదుపరి జన్మలో అందమైన రూపాన్ని కలుగు చేసే కారణంగా సుపేషకృత్ అని తెలియబడును. ఓ యయాతి నందనుడా, పురుష వ్యాఘ్రమ, ఈ గురువుల ప్రతి ఒక్కరి నుండి నేను ఏమి నేర్చుతునో వివరించదును వినుము. ధీరుడు వ్యక్తి ఇతర జీవులతో పీడితుడైన ఆ జీవులు దైవ నిమంత్రణలో నిస్సహాయంగా వర్తించున్నారని ఎరిగి ఆ విధంగా అతను స్వీయ పద చ్యుతుడు కాదు. ఈ వ్రతాన్ని నేను ధరణి నుండి నేర్చుతున్నాను. ఓదార్పు ధరణి గుణానికి చిహ్నం. చమురు బావుల తవ్వకము, అణుబాంబుల పరీక్షలు, వాతావరణ కాలుష్యం ఎన్నిటి ద్వారానో ఆసూర్య ప్రవృత్తి కలిగిన జీవులతో ధరణి నిరంతరము పీడింపబడుతున్నది. ఒకప్పుడు పచ్చటి అడవులు,
వ్యాపార ప్రయోజనార్థం లోబులచే నరికివేయబడి వ్యర్థ ప్రదేశములు తయారవుతున్నాయి. మరొకప్పుడు ధరాతలం యుద్ధంలో పోరాడే సైనికుల రక్తంతో తడిచిపోవచ్చుండదు. భిన్న కలతలు కలిగినప్పటికీ సాధారణ జీవులందరికీ సకల అవసరాలని భగవంతుడు సమకూర్చుండు. ఈ ప్రకారం ధరణిని అధ్యయనం చేయడం ద్వారా మనిషి ఓర్పు అనే కళను నేర్వచ్చు. ఇక్కడ 24 గురువులు అంటే అన్ని ప్రకృతి నుంచి ఏది చూసినా కూడా దాని నుంచి మనం మాయ నుంచి బయటపడడానికి మనం ఆత్మస్థాయికి ఎదగడానికి మనం భగవంతుడికి సేవ చేయడానికి మనం అలర్ట్గా ఉన్నట్టయితే, అటెంటివ్గా ఉన్నట్టయితే, జాగరూకతతో ఉన్నట్లయితే ప్రతి దాని నుంచి కూడా మనం మన ఆధ్యాత్మిక జీవితానికి మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు లేదా ప్రేరణ పొందవచ్చు. ఉంటారు మామూలుగా గురువు లోపల బయట. లోపల గురువుని చైత్య గురువు అంటారు, బయట గురువుని ఆధ్యాత్మిక గురువు. లోపల గురువు చైత్య గురువు, బయట గురువులు కూడా మళ్ళీ పథ ప్రదర్శక గురువు, శిక్షా గురువు, దీక్షా గురువు. జీవితంలో ఎప్పుడు మనం దాసుడిగా ఉండాలంటే మన పైన ఎంతోమంది బాసులను పెట్టుకోవాలి. మన పైన ఎవరు బాస్ లేకపోతే మనమే బాస్ అనుకుంటూ ఉంటాం. మీరు ఈ మందిలో ఉంటే బాస్ అనుకుంటారు, ఇక్కడ మహారాజ్ చెప్పినట్టు చేయాలా దాస్ అంటే మీరు ఇంట్లో ఉంటే మీరే గృహ యజమానిలాగా పెత్తనం. కానీ మందిరంలోకి వస్తే మనం ఇక్కడ దాసులాగా. కానీ మందిరంలో గురువు కూడా దాసులాగానే తిరుగుతూ ఉంటాడు. అంటే ఆయన తెలుసు మందిరానికి బాసు జగన్నాథుడు. కానీ నేను జగన్నాథుడి యొక్క సేవకుడిని. వీళ్ళందరూ కూడా భగవంతుడికి సేవ చేయడంలో నాకు సహాయం చేయడానికి వీళ్ళంతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మందిరం జగన్నాథుని మధ్యలో పెడితే మనకి ఎప్పుడు కూడా అహంకారం కానీ పెత్తనం చేయాలనే స్వభావం కానీ లేదా మనం స్వతంత్రం ఇక మనం స్వతంత్రం కాదు కాబట్టి ప్రభుపాద చెప్పినట్టుగా మనం ఆయన చూస్తున్నాడు అని అనుకుంటూ మనం ఆయన చెప్పిన విధంగా మనం రోజును గడపాల్సి ఉంటుంది. ఇక్కడ గురువులు మామూలుగా భక్తి మార్గంలోకి వెళ్ళేప్పుడు మనకి రకరకాల ఆబ్స్టికల్స్, అవరోధాలు, అడ్డంకులు భక్తి మార్గంలో వెళ్ళేప్పుడు. ఇక్కడ ఆయన పొద్దున్న చదువుతున్నాడు రవికుమార్. ఆయన పాపం 2-3 నెలల నుంచి గట్టిగా భక్తిలో దిగాడు. మన నెల్లూరులో, అక్కడ గుంటూరులో వాళ్ళ ఇంటి పక్కన ఆయన క్రిస్టియన్ అంట. ఈయన ఏదో కష్టపడి ఉన్న డబ్బులన్నీ పెట్టి ఒక అపార్ట్మెంట్ కట్టి అమ్ముకుందామని, అపార్ట్మెంట్ బిల్డరు కట్టి
ఎవరిని కూడా కొనుక్కోవాలంటే లిటిగేషన్ లేకుండా ఉండేది కొనుక్కుంటారు. అన్నీ సరిగ్గా ఉండి చూసుకుంటే ఇల్లు కొనుక్కునేప్పుడు ఎవడో కొనుక్కునే ఇల్లు మళ్ళీ మీరు రిజిస్టర్ చేయించుకొని ఆ తర్వాత ఈ ఇల్లు ఆల్రెడీ ఎవరిదో ఇది మరి అని మీరు మోసపోయినట్లు. ఎవరిని కొనుక్కునేప్పుడు ఆ లింక్ డాక్యుమెంట్స్ అవన్నీ చూసుకుని వెరిఫై చేసుకుని ఈ అడంగల్లో చూసుకుని మనం మీ సేవకి వెళ్ళి అన్నీ చెక్ చేసుకుని కాగితాలు ఆ తర్వాత ముందుకెళ్తాం. ఈయన పాపం ఉన్న డబ్బులని పెట్టేసి ఒక అపార్ట్మెంట్, కొంతమందికి 50 కోట్లు ఉంటే 10 కోట్లు ఖర్చు పెడతాడు. ఆ 10 కోట్లు అటు ఇటు అయినా కూడా ఇబ్బంది లేదు, ఎందుకంటే ఇంకా 40 కోట్లు ఉన్నాయి. కానీ మీ దగ్గర ఉండేది 10 కోట్లు అది ఇది చేస్తే ఇంకా మీకు లిక్విడ్ క్యాష్ ఉండదు, అమ్ముకోవాలి. ఆ 10 కోట్లతో మీరు ఏం డెవలప్ చేస్తారో దాన్ని 10 కోట్లు పెట్టాం, ఇవన్నీ అమ్ముకుంటే నా జేబులో 15 కోట్లు వస్తుంది అనే ఆశతో ఈయన ఉన్నదంతా పెట్టి అటు చేసి ఇంకా అంతా రెడీ అయింది. ఈ లోపల ఏదో నోటీస్ వచ్చిందంట, మీ లాయర్ల దగ్గర నుంచి నోటీస్ వచ్చింది. వాళ్ళు మాకు పక్కింటి వాడు క్రిస్టియన్ అంట, ఆయన దావా వేశాడు, నా బిల్డింగ్కి వీళ్ళ బిల్డింగ్ కట్టుకుంటా నా బిల్డింగ్కి ఎంతో నష్టాన్ని కలిగించారు అని చెప్పి ఆయన, కాబట్టి దీనికి నాకు కాంపెన్సేషన్ 45 లక్షలు నాకు కాంపెన్సేషన్. అది ఆయన ఇల్లు కట్టుకుంటుంటే ఈయనకి 45 లక్షలు నష్టమైంది. మామూలుగా పక్క ఆల్రెడీ కట్టిన బిల్డింగ్ ఉంది, పక్క ప్లాట్లో మనం బిల్డింగ్ కడుతున్నాం, ఏదో ప్లాస్టర్ చేస్తుంటే ఆ ప్లాస్టర్ మీ గోడల మీద పడవచ్చు, కొంత అక్కడ ఇక్కడ అతుక్కోవచ్చు, లేదా మీరు వేసిన పెయింటింగ్లు పాడవచ్చు. 45 లక్షలు అవుతాయి దానికి. ఒకవైపు ఉండేదే ఒక గోడ కామన్గా ఉంటుంది. ఈయన తూర్పు గోడ, ఈయన పడమటి గోడకి, లేదా ఈయన ఉత్తరం గోడ, అవతల వాడి దక్షిణం గోడకి. అప్పుడప్పుడు ప్లాట్లు పక్కనే ఉంటే మనం ఎంత చేసినా కూడా కొంత అవతలాడి ప్లాట్లకు దిగబడుతుంది. అది మనం అర్థం చేసుకుని మనం ఇరుగు పొరుగు వాళ్ళం ఎందుకు కొట్లాడుకోవడం, నిజంగా మీకు ఏమైనా అంత నష్టం కలిగిందంటే మామూలుగా ఏమంటారు, మేము ఇంతకుముందు ఎలా ఉందో ఆ విధంగా మీకు చేసి ఇచ్చేస్తాం, అక్కడే కోర్టుకు పోవాల్సిన అవసరం లేదు. లేదా అయ్యే ఖర్చు 5,000 అయితే నాకు 50,000 ఇవ్వమంటే అది అడుగుతాడు, నేను చేసిస్తాను. బిల్డింగ్ కట్టడానికి ముందు అంత స్మూత్గా ఉండేది, కొంచెం అక్కడ ఇక్కడ సిమెంట్ పడింది, ఇంతకుముందు మీ బిల్డింగ్ అంతా కూడా పెయింట్ వేస్తుంది, కొద్దిగా పాడైంది, ఆ పని వరకు మేము చేసిస్తాం, డోంట్ వరీ. కానీ ఏం మాట మంత్రులు పెడితే కోర్టు నోటీసు 45 లక్షల రూపాయలు నాకు నష్టమే. దానికి తోడు ఊళ్ళో ఉండే ఆ క్రిస్టియన్ పాస్టర్లు అంతా కూడా పోగారట. వాళ్ళంతా పోగి మమ్మల్ని మైనారిటీ చేసి వీళ్ళంతా ఇష్టం వచ్చినట్టు మాకు నష్టాలు చేశారు. మళ్ళీ అంతా ఇదంతా గుంపు చేయాలి, దుర్మార్గులు. పాయింట్ అయితే ఈ సంసారంలో మనం వద్దనుకున్నా కూడా మనకి ఏదో తలనొప్పులు, సమస్యలు, గొడవలు వద్దనుకున్నా కూడా మనిషి దానికి తయారవ్వాలి. ఏ రోజు ఎలాంటి పరిస్థితి మన ముందుకు వస్తుంది, దాన్ని మనం ఎలా ఎదుర్కోవాలో, సమస్యలు రాకుండా ఉండే ప్రశ్న లేదు. ఇక్కడ ఆయనకి 45 లక్షల రూపాయలు ఆయన లిటిగేషన్ వేశారు, మర్యాదగా 45 లక్షలు కట్టండి మాకు. ఈయన అటు చేస్తే వాళ్ళు అన్నారంట వీళ్ళకి ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది, అది వాటి రెచ్చిపోతున్నాడు, ప్లస్ వాళ్ళు మైనారిటీ వర్గం వాళ్ళు, కాబట్టి వాళ్ళతో
అయితే మీరు ఇంక ప్లాట్ అమ్ముకోలేరు, మీరు ఇల్లు రెడీ అయింది, ఎవరన్నా వస్తే అప్పటికే ముగ్గురు వెళ్ళిపోయారంట. మీ గొడవలు మీ గొడవలు తేలకుండా నేను కొట్టే మీ గొడవలు నేను కూర్చోవాల్సి వస్తుంది, మీకు వద్దన్నాం మాకు అంతా క్లియర్గా ఉన్నప్పుడు చెప్పండి అని చెప్పి ముగ్గురు పార్టీలు. బ్యాంకు వాళ్ళు కూడా అన్నారంట, బ్యాంకులో లోన్ తీసుకోవాలి కదా, లిటిగేషన్ ప్రాపర్టీకి మేము లోన్ ఇవ్వమని చెప్పి మొత్తం పాప ఆయన ఉన్నదంతా ఖర్చు పెట్టి ఏదో కింద మీద పడి ఒక అపార్ట్మెంట్ కడితే దానిలో ఏదో 10 ఫ్లాట్లు ఏదో మేము చూసి వచ్చాం. పెళ్ళం అందంటే మొట్టమొదటి నీ మొహం మీద తిలకని తీస్తే ఇదంతా దానికి కారణం జపాలు పక్కన పెట్టు, ఈయనకు ఇంకా కోపచ్చు, నాకు దానికి దీనికి సంబంధం. నేనేదో నా సాగుకి నేను తయారవుతున్నా నా మనసుని సరి చేసుకోవడానికి, దానికి బయట వస్తున్న లిటిగేషన్కి సంబంధం అది కరెక్ట్. అది మనం భక్తి చేస్తుంటే 10 లిటిగేషన్లు రావాల్సిన 2 లిటిగేషన్తో సరిపోతుంది. లేదా మనం భక్తి చేస్తున్న లిటిగేషన్లు వస్తాయి, దానికి దీనికి ముడి పెట్టకూడదు. ఎందుకంటే భక్తి అనేటువంటిది అది చెడు పని కాదు, భక్తి అనేటువంటిది అది సెంటిమెంటల్ పని కాదు, గుడ్డిగా చేస్తుంది కాదు, మూఢంగా చేస్తున్నది కాదు, మనం ఏదో లాభాన్ని దృష్టిలో పెట్టుకుని చేస్తున్నది కాదు. మనం భక్తి ఎందుకు చేస్తున్నాం అంటే భక్తి చేయకపోతే నేను పిచ్చి పనులు చేయాల్సి వస్తుంది కాబట్టి భక్తి చేయడం లేదు. అదే భక్తి చేస్తే ఇంకో పని చేయాలి కదా, ఇంకోటి ఏదో పిచ్చి కబుర్లు చెప్పుకుంటాం. అంటే ఆత్మధర్మాన్ని పాటించకపోతే మనం శరీర ధర్మంలో వచ్చి పడతాం. అంటే ఆత్మధర్మంలో అంటే శరీర ధర్మం ఆపు చేసి పెడతారు. మీరు దేవుడి పనుల్లో ఉన్నారు, ఆ పని ఈ పని అని చేస్తున్నారు. మీరు ఖాళీగా ఉంటే మీ ఫ్రెండ్ వస్తాడు, నాతో పట్టుకుని అక్కడ సహాయం చేయొచ్చు కదా అని. ఖాళీ అంటే మీరు ఖాళీగా ఉన్నప్పుడు పట్టుకుంది మిమ్మల్ని, కొద్దిగా ఖాళీగా నాకు కొద్దిగా పని ఉంది నాకు సహాయం చేయండి, మీరు కాదని అనలేరు. మీకు కూడా ఎప్పుడైనా అవసరాలు ఉంటాయి, ఇక్కడ ఆయన పిలుచుకుంటారు. ఇంట్లో ఒకళ్ళు చేయలేని పని ఉంటే ఇంకోళ్ళు పిలుస్తారు. మీరు కానీ మీరే దేవుడి పనులు ఎదుర్కొంటే ఈ మందిరం వాళ్ళకి ఈ పని ఒప్పుకున్నాను నేను, అది సాకు వదిలించుకోవడం. అంటే అక్కడ పని చేస్తే మీరు కొంత పుణ్యం సంపాదించుకుంటారు, ఇక్కడ పని చేస్తే దేవుడి దగ్గర మీరు ఈ పుణ్యాలు పాపాలకి అతీతంగా మీరు దేవుడితో సంబంధం ఏం చేస్తున్నా కూడా ఏమి కూడా మనకి ఇప్పుడు అర్థం కాకపోవచ్చు. మనం పని చేస్తుంటే మన కోరికలు అట్లాగే ఉన్నాయి, మన బుద్ధి అట్లాగే ఉంది. భజన మాత్రం చేస్తూ 6 నెలలు అయిపోయింది కాబట్టి నేను హరే కృష్ణ మంత్రం ఉంటుంటే నాకు ఏం లాభం కలుగుతుంది? సమస్యలు వస్తున్నాయి, నా బుద్ధి అలాగే ఉంది, ఏమవుతుంది హరే కృష్ణ అంతా. కానీ ఏ రకంగా ఒక బస్తా బియ్యపు గింజల్లో ఒక గింజ తీస్తే వెంటనే మీకు అంత పెద్ద తేడా కనపడదు. కానీ తీస్తూ పోతే అంటే చూస్తే అరబస్తా అయి ఉంటుంది. అది ఒక గింజ తీసినప్పుడు అంత తేడా రాదు. కానీ ఒక గింజ తీస్తూ పోతే చూస్తే అరబస్తా అయి ఉంటుంది, ఒక్కసారి తేడా కనపడుతుంది. ఆ రకంగా మనం నానా జన్మల నుంచి మనం అనేక జన్మలు నానా జన్మల్లో ఎన్నో కర్మలు చేస్తూ వస్తున్నాం. నా హరే కృష్ణ మంత్రం అంటే కొద్దిగా బాగుపడింది. అట్లా ఏదైనా మనం ఒళ్ళు క్లీన్ చేసుకోవాలా, ఒళ్ళు క్లీన్ మొదట ఒక చేత్తో ప్రారంభమవుతాయి. ఈ చేయి క్లీన్ చేసుకోవాలా, తర్వాత ఈ చేయి క్లీన్ చేసుకోవాలా, ఈ కాలు క్లీన్, అంతే కదా, అంతా ఒకేసారి టానరు మీరు ఒక్కొక్క చేయి రుద్దుకుంటూ పో. అట్లా మనం ఈ భక్తి మార్గం అంటే మనకి తెలుసు మన ఆలోచనలు దేవుడి మీదకి పోవటం లేదు, మన ఆలోచనలు దేవుడి మీద పోవాలి. ఇది మన ప్రాజెక్టు. మానవుల ఆలోచనలు దేవుడి మీదకి పోవాలి. దేవుడి మీద పోకపోతే మీరు చావు పుట్టుకల వలయంలో పడి కొట్టుకుంటున్నారు. అంటే దేవుడి మీద ఆలోచన పోకపోతే ఇంకో జన్మ. అంటే అందుకే అన్నారు ఈరోజు మనం భగవద్గీతలు చతుర్విధ భజంతే మాం జన సుకృతున అర్జున ఆర్తో జిజ్ఞాసు. మేము భగవద్గీత మీరంతా కూరగాయలు కట్టింగ్ వెళ్ళిపోతారు,
మీ అజ్ఞానం అట్లాగే ఉండిపోతుంది అంతే కదా. చక్కగా రోజు ఒక 15 శ్లోకాలు చదివి ఒకటి అనువాదం మీరు ఏం తెలుసుకోకుండానే కనీసం మీరు మేము చదివేప్పుడు మీరు అక్కడ ఉండలేకపోతే పరమంగా మళ్ళీ తీసుకుని రోజు వాళ్ళు 15 శ్లోకాలు చదువుతున్నారు. ఆ టైంలో నేను ఉండలేకపోతున్నా అంటే నేను పని అయిపోయిన తర్వాత నేను కూర్చుని ఒక 10 నిమిషాలు మనకి సీరియస్నెస్ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ 15 శ్లోకాలు 7వ అధ్యాయంలో 16 నుంచి 30 శ్లోకాలు ఉన్నాయి. మొదటి వారం మనం 15 శ్లోకాలు చదివాం. రెండవ వారం 16 నుంచి 30 దాకా రోజు. దానిలో ప్రారంభంలోనే 16వ శ్లోకం చతుర్విధ భజంతే మాం జనా సుకృతున అర్జున ఆర్తో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భర్తర్షభ తేషాం జ్ఞాని నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ ఉదార సర్వ ఏవైతే జ్ఞాని తత్వమేతో ఆశ్రిత సంయుక్తాత్మ మామేవ అనుత్తమం గతి. అక్కడ రాస్తూ ఆ తర్వాత ఆయన అందరిలోకి వెళ్ళాలి. తేషాం జ్ఞాని నిత్యయుక్త, ఎవడైతే ఎలాంటి సందేహం లేకుండా ఏకభక్తిని విశిష్యతే, భక్తి మార్గాన్ని గట్టిగా ఇదే నా మనసుని పూర్తిగా కల్మషరహితం చేస్తుంది. మన మనసులో కల్మషాలు ఉన్నంత వరకు మనం తప్పుడు కోరికలు తప్పుడు పనులకు పోతూ ఉంటాం. అంటే మన ఆలోచనలు తప్పుడు ఆలోచనలు అయితే మనకి తప్పుడు కోరికలే, మనకి తప్పుడు పనులు, ఆ కోరికలు తెచ్చుకోవడానికి. కాబట్టి ఎవరికైతే జ్ఞానం ఉంటుందో తేషాం కానీ నిత్యయుక్త, జ్ఞానం ఉన్నట్టయితే ఎప్పటికప్పుడు ఈ హరే కృష్ణ మంత్రం అంటూ ఉంటే మనకి ఇక్కడ జరిగేదానికి దీనికి మనం ఎప్పుడు లింక్ పెట్టాం. ఏదో నేను ఏం కర్మలు చేశాను, ఏ జన్మల్లో ఏం కర్మలు చేశానో ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు నేను చేస్తున్నటువంటి పని భక్తి. రోజు తెల్లవారుజాము లేచి రత్నమ్మ ఆవిడ వస్తుంది, మీకు వస్తుంది శ్రీరంగం. అదే నైవేద్యం పెట్టాలా? చెప్పాలి కదా ముందర. అడిగో ఏం చదువుతున్నా? అని చెప్పి 10 నిమిషాలు అయింది. 10 నిమిషాల క్రితం చెప్పిందని ఇప్పుడు చెప్పింది. జ్ఞానం అన్నవాడు ఇప్పుడు జరిగేటువంటి దానికి నేను భక్తి చేస్తుంటే నాకు ఆటో యాక్సిడెంట్ ఎందుకు అయింది, నేను భక్తి చేస్తుంటే నా మీద కోర్టు కేసు ఎందుకు పడింది. అరే కోర్టు కేసుకు నువ్వు భక్తి సంబంధం ఏంది? నువ్వు భక్తి చేస్తున్నటువంటిది నీ మనసుని కల్మషరహితం చేసుకోవడానికి. కల్మషరహితం అయితే మనకి జరిగేది శుభమే జరుగుతుంది. కల్మషాలు ఉన్నప్పుడు మనకి కష్టాలు వస్తాయి. మనం కల్మషరహితం అయితే మనం అనుభవించాల్సిన చెడు కర్మలు ఏం లేవు. అంటే భక్తి చేస్తుంటే మనకి మంచి జరుగుతుంది కానీ చెడు జరిగే అవకాశం లేదు. మనం భక్తి చేస్తున్నా కూడా మనకి చెడు జరుగుతుందంటే ఈ భక్తి చేయకుండా ఉంటే 2 చెడులు జరగాల్సి 20 చెడులు జరుగుతాయో. నేను భక్తి చేయడం లేని కట్ అయిపోతున్నాయి అట్ట అనుకోవాలి. కానీ సాయం ఎప్పటి నుంచి తెల్లారుదాలే భజన చేస్తున్నావు, యాక్సిడెంట్ అయింది, ఆ పక్కన బిల్డింగ్ వాడే సడన్గా 45 లక్షలు కేసు పెట్టాడు. వాళ్ళు పెళ్ళాము బంధువులు అంటారు. ఇప్పుడు గట్టిగా భక్తి చేస్తున్నప్పుడు ఇదేంది నీకు సమస్యలన్నీ వస్తున్నాయని ఆయనకు అర్థమైంది. నేను భక్తి చేయకపోయి అంటే ఇంకేం గొడవల్లో పడి ఉండేవాడు. అది मग मिल गया आपको, कल पूछा मग में पानी लाओ, बोलते ऐसा छोटे मुँह वाले बर्तन लाके मग है नहीं बोलते. थैंक यू. సో
కాబట్టి ఇక్కడ ధీరుడైనటువంటి వ్యక్తి ఇతర జీవులచే పీడితుడైనను ఆ జీవులు భగవంతుడి కంట్రోల్లోనే ఉన్నారని, వాళ్ళు స్వతంత్రంగా పనిచేయటం లేదని తెలుసుకుని అతడు ఆందోళన పడరాదు. ఈ వ్రతాన్ని నేను భూమి నుంచి నేర్చుకున్నాను. పాపం భూదేవి మనకి నిలబడడానికి ఆశ్రయం ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఇస్తుంది, తినడానికి పంటలు ఇస్తుంది. కానీ జనాలు భూమి మీద పెంట వేస్తారు, ఉమ్ములేస్తారు, చెత్త పడేస్తారు. భూమి మనకు అంతా మేలు చేస్తుంది. మీరు నడుస్తుంటే గుంట వచ్చిందంటే తలకాయ పగులుతుంది, గుంటలో పడతారు. పోయి భూమి ఉంది కాబట్టి మీరు స్మూత్గా ఒక అడుగు తీసి ఇంకో అడుగు, అంతే కదా. ఇంకో అడుగు తీసి ఒక అడుగు ఎత్తగానే బాగుంది అనుకోండి, అడుగు పెడతారు, ఆయన పోతారు పడాలి, ఎక్కడ కొట్టుకుంటే తలకాయ బావిలో పెడితే. అంటే భూమి మనం తిరగడానికి, మన నడవడానికి ఆధారాన్ని ఇస్తుంది. భూమి మనం ఇల్లు కట్టుకుని ప్రశాంతంగా బతకడానికి స్థలం ఇస్తుంది. ఈ భూమి మనకి తినడానికి ఏర్పాటు చేస్తుంది. కానీ మనం భూమి మీద ఒంటేలు పోస్తున్నాం, పెంటేస్తున్నాం, మనం ఉమ్మేస్తున్నాం, మనం చెత్త చెదారం పడేస్తాం, గలీదంతా తీసి. కానీ అది కొట్లాడి నేను ఎంత నీకు మేలు చేస్తా అంటే నువ్వు నాకు ఇట్లా చేస్తున్నాయని అడుగుతున్నాయని ఎప్పుడైనా భూమి ప్రొటెస్ట్ చేస్తున్నాయండి. అది ఎలాంటి షరతులు లేకుండా భూమి మనకు సేవ చేస్తుంది. దానికి విపరీతంగా మనం భూమికి ఎప్పుడు హాని చేస్తున్నాం. అయినా కూడా భూమి మనల్ని ప్రశ్నించటం లేదు, లేదా మనకి చూడలేదు. నువ్వు నా మీద ఉమ్మేస్తున్నావు కాబట్టి నా మీద పెంటేస్తున్నావు, నేను అసలు పంటలు వేయను, నీకు కావాలంటే అవి చేయొచ్చు. భూమి పంతానికి పోయిందంటే పంటలు పండనే పండవు. కానీ భూమి అన్నీ పట్టించుకోదు. అంటే ఏమంటున్నాడు ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు, ఎవరైనా కూడా ప్రశాంతంగా లేకపోతే భక్తి చేసుకోలేరు. కాబట్టి భక్తి చేయాలంటే అంటే ప్రతి చిన్న విషయానికి డిస్టర్బ్ అవుతుంటే భక్తి మీరు జపం చేసుకొని మాలు తీసుకొచ్చుంటాడు, అది స్వర్ణలత మాతో మాట్లాడుతుంది, అటుపోతుంది. ఆ తర్వాత ఇక్కడ సంపూర్ణం ఏదో మళ్ళీ అటుపోతుంది. చేతుల మాలుంది, బుద్ధి ఇటుపోతుంది, ఇటుపోతుంది. అంటే వీటన్నిటి మీద మీ మనసు పోకపోతే ఎవడు దావనండి. నేను మాత్రం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే. అంటే మనం ఆందోళన పడినంత వరకు మనం ప్రశాంతంగా భక్తి చేయలేము కదా. అది భూమి నుంచి మనం నేర్చుకోవాల్సింది. భూమి మీద యుద్ధాలు జరుగుతున్నాయి, భూమి మీద గోహత్యలు జరుగుతున్నాయి, భూమి మీద భ్రూణ హత్యలు జరుగుతున్నాయి, భూమి మీద జంతువులు జరుగుతుంది, భూమి మీద ఫ్యాక్టరీలు నడుస్తున్నాయి, ఎంతో కాలుష్యం పెరిగిపోతుంది. భూమిలో డ్రిల్లింగ్ చేసి డీప్ ఎక్స్కవేషన్ అది చేసి పెట్రోల్ తీయడానికి 600 అడుగులు 6000 అడుగులు ఎంత చేస్తున్నాడు. భూమి అంతా మిమ్మల్ని ఏమన్నా గిల్లుతూ ఉంటే పొడుస్తూ ఉంటే మీరు సహించగలరు అయింది. కానీ భూమి బాస్ ఆయన ఇంత పీడిస్తున్నా కూడా భూమి బాస్ వీళ్ళంతా నా పిల్లకాయలు, వీళ్ళు ఏం పీడిస్తే నాకేమి, నా పిల్లలకి మేలే చేయాలి కదా. భూమాత ఏమనుకుంటుంది, వీళ్ళంతా పనికి మాలిన పిల్లకాయలు, వీళ్ళంతా తుంటల పిల్లకాయలు, ఆయన కూడా పిల్లకాయలు నా పిల్లకాయలే. కానీ నేను మాత్రం వాళ్ళకి తిండి పెట్టాలా, వాళ్ళకి నేను సపోర్ట్ చేయాలని చేస్తాను. అంటే భూమికి ఉన్నటువంటి సహనశక్తి ఎవరికి ఉండే అవకాశం లేదు. ఏమైనా చేయండి భూమిని, అది మాత్రం మనకి మేలే చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అవధూత బ్రాహ్మణుడు ఎంత తెలివిగలవాడంటే ఆయన గమనించాడు, అరే భూమి మీద ఎన్ని చేస్తున్నాం, పాపం భూమి మాత్రం మనకి మామిడి పళ్ళు ఇస్తుంది, సపోటా పళ్ళు ఇస్తుంది, బెండకాయలు ఇస్తుంది. మనం భూమికి ఏం చేస్తున్నాం, ఏం చేయట్లేదు. ఎవరైనా జాగ్రత్త చూసుకుంటున్నారు, అంత చెత్త అంతా తీసుకెళ్ళి పక్కాడి ప్లాట్లో పడాడు. పక్కాడు వాడు చూస్తే మీ ప్లాట్లో మధ్యలో బాధపడేది భూమి, ఆ ప్లాట్ ఈ ప్లాట్ రెండు భూమిని జడగొడుతున్నాం. అంటే నిజంగా మనకి భూమి మనకి చేస్తున్నటువంటి సేవకి
మనకేమైనా గుర్తుంటే, మనకు బుద్ధి పనిచేస్తూ ఉంటే ఈ భూమిని మనం కాపాడుకోవాలి. భూమిని కాపాడుకోకపోతే నష్టం మీకే. భూమి పాడైతే మీరు బతకడే కష్టమైపోతుంది. అటు ఈయన ఏమంటున్నాడు అవధూత బ్రాహ్మణుడు ఈరోజు శ్లోకంలో, నేను భూమి నుంచి నేను ఎప్పుడు కూడా నేను ఆందోళన పడకూడదు, భరించడం నేర్చుకోవాలి. సహనశీలత, ధరణి నుంచి ఓర్పు గుణాన్ని, ఓర్పు. తర్వాత ఈరోజు 38 ఇతరుల సేవకు తన యత్నాలని అంకితం గావించాలని, ఇతరుల శ్రేయస్సే తన అస్తిత్వం ఏకైక కారణంగా చేసుకోవాలి. నేను సాధువు అని పిలువబడే పర్వతం. సాధువు అంటే ఆయనకి మనం ఏం చేస్తున్నా కూడా ఆయన మనకు మాత్రం మేలే చేయాలని చూస్తాడు. అటువంటి వాడిని సాధువు అంటారు. పర్వతం నుంచి మనం మణులు, ఖనిజాలు ఇవన్నీ తీసుకుంటాం. పగలు కొట్టి రోడ్లు వేసుకుంటూ ఉంటాం. అంటే కొండలు పగలు కొట్టి అంత మెటల్ తయారు చేసి కంకర్రాయి అని వాడుకుంటాం. మనం స్లాబ్లు వేసుకుంటూ ఉంటాం, రోడ్లు వేసుకుంటూ ఉంటాం. మనం పర్వతాన్ని ఎముకలు ఎరగొట్టి దానికి ఇవన్నీ చేస్తూ ఉంటాం. కానీ పర్వతం ఏమనుకుంటుంది, బస్ పర్వతం మనకి తండ్రిలాగా, బస్ నా బతికి నా పిల్లలందరికీ తండ్రి కష్టపడతాడు, తీసుకొచ్చి పిల్లలకి తిండి పెడతాడు. కష్టపడేది ఎండలో వానలో గంటలు ఇంట్లో పిల్లకాయలకు తింటూ ఉంటారు. కాబట్టి నేను పర్వతం నుంచి ఆయన ఏం నేర్చుకున్నాడంటే, అవధూత బ్రాహ్మణుడు ఇతరుల కోసం పనిచేస్తా అంటే మనకి ఎప్పుడు అనిపించదు నేను ఇంత పనిచేసే వీళ్ళ కోసం, వీళ్ళు ఏమాత్రం కృతజ్ఞత లేకుండా. ఇటువంటి ఆలోచనలు వచ్చాయంటే మనం డిస్టర్బ్ అవుతాం. ఇటువంటి ఆలోచనలు రాకుండా ఉండాలంటే పర్వతం ఏ విధంగా, పర్వతంలో మనం కొండలు పగలు కొడుతున్నా కూడా అదేమి గొడవ పడకుండా భరిస్తూ ఉంటుందో ఆ రకంగా ఇతరుల సేవకు అంకితమైంది. భూమి అనేటువంటిది సహనాన్ని కలిగి ఉంటుంది. మహాపర్వతములు అమిత పరిమాణంలో మట్టిని మోయిచుండును. ఆ మట్టి వృక్షములు, గడ్డి, పక్షులు, పశువులు మన అసంఖ్యాక జీవరాశికి ఆధారం అవుతుండను. అపరిమితమైన పరిమాణంలో స్వచ్ఛమైన జలాన్ని, అంటే కొండల మించి జల ప్రవాహాలు, జలపాతాలు, నదుల రూపంలో ఈ పర్వతాలు మనకిస్తూ ఉంటాయి. జలం అందరికీ ప్రాణదాయకం. అంటే సముద్రాలు లేకపోతే మనకి నదులు ఎలా ప్రవహిస్తాయి, సముద్రాలు లేకపోతే మనకు అడవులు ఎట్లా ఉంటాయి, ఇవన్నీ కూడా. అంటే ఇతరులకి సేవాభావం. పర్వతం ఎప్పుడు కూడా పక్షులకి, జంతువులకి, మనుషులకి, వృక్షాలకి అన్నిటికీ సేవ చేస్తూ ఉంటుంది. ఈ ఒక రోజు గిరిరాజు ముందుకెళ్తాం కదా, గిరిరాజు దానికి అంతాయ అద్రి అంటే పర్వతం. అంతాయ అద్రి అబలై హరిదాసు వర్యే. గోపికలు గోవర్ధన పర్వతాన్ని ఏ రకంగా ఇక్కడ అవధూత బ్రాహ్మణుడు అవధూత బ్రాహ్మణుడు పర్వతాలను పొగుడుతున్నాడు. పర్వతం ఏ విధంగా అందరికీ అన్నీ ఇస్తూ ఉంటుంది. అట్లా గోపికలు కూడా కృష్ణుడికి గోవర్ధన పర్వతం ఏ విధంగా సేవ చేస్తుందో. హంతాయ అద్రి హరిదాసు హరియే. వాట్ ఈస్ ది నెక్స్ట్ లైన్? అంతాయ అద్రి హరిదాసు హరియే. స్పర్శ ప్రమోద మానం తనోతి స గోగణే తయోర్యత్పాని యసూయ వసకందర కంద మూలే. ఆ గోపికలు కూడా ఈ
అవధూత బ్రాహ్మణులాగా. అంటే గోపిలు కూడా సామాన్యులు కాదు, వాళ్ళు కూడా గొప్ప గొప్ప భక్తులు. కాబట్టి వాళ్ళు కూడా పర్వతాన్ని, గోవర్ధన పర్వతాన్ని చూస్తే వాళ్ళు ఇదే అన్నాడు, వా ఈ గోవర్ధన పర్వతం మనమంతా ఏదో కృష్ణుడికి అప్పుడు నిద్రపోయి కృష్ణుడి సేవ మర్చిపోతాం, అప్పుడు కొద్దో గొప్ప చేస్తాం, మనం పెద్ద పెద్ద సేవలు చేయలేకపోతున్నాం. కానీ ఈ పర్వతం 24 గంటలు అన్ని విధాల కృష్ణ బలరాములకి వాళ్ళు ఆడుకోవడానికి, వాళ్ళ గోచరణ లీలలకి, వాళ్ళకి కావాల్సిన పళ్ళు అడవి ఈ విధంగా ఈ గోవర్ధన పర్వతాన్ని మించినటువంటి భక్తులు ఇంకోళ్ళు లేదు. హరిదాసు హరిదాసు వరి అంటే హరిభక్తుల్లో ఎవరయ్యా శ్రేష్ఠుడు అంటే గోవర్ధన పర్వతం. హంతాయ అద్రి అబలైర్ అంటే గోపికలు, హంతాయ అంటే వా అంటే ఆశ్చర్యంగా మాట్లాడతారు. హంతాయ అద్రి అబలైర్ హరిదాసు వరి. తర్వాత కృష్ణ బలరాములకి చక్కటి ఆడుకోవడానికి, తిరగడానికి చక్కటి సో గోగణయ వస్తాయి. పానీయ సూయ వసకందర కందమూలై, వాళ్ళకి కావాల్సినటువంటి చక్కటి పళ్ళు, కందమూలాలు, తేనె, ఇవన్నీ కూడా అంటే ఎలాంటి కంప్లైంట్ లేకుండా, ఎలాంటి స్వార్థం లేకుండా గోవర్ధన పర్వతం అన్ని కృష్ణ బలరాముల సేవకి, అన్ని కృష్ణ బలరాముల సేవలకి అంకితం చేస్తాను. అయిపోయింది ఇక్కడ ఆ శ్లోకం. నేను రోజు అంటూ ఎందుకు ఈరోజు గుర్తు రావాలి, మీకు అందరికి చదివి వినిపిస్తాను. అందరూ అనండి. ఈ భాగవతంలో ఈ గోపికలు అంటున్నటువంటి ఒక శ్లోకం ఇది. హంతాయమద్రి అబలైర్ హరిదాసు హరియో యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద. ఆయనకి కృష్ణ బలరాములు ఆ గోవర్ధన పర్వతం నడుస్తుంటే ఎంత ఎనర్జీ కలుగుతుంది, ఎంత పులకిస్తుంది గోవర్ధన పర్వతం అంటే. ఎంతో సంతోషంగా మనలాంటి వాళ్ళు దుర్మార్గులు పోయి కొండల మీద పోతుంటే ఎంత మనం అంటారు చీడపురుగుల్లాగా మనమంతా భగవంతుని నడుస్తుంటే ఆ గోవర్ధన పర్వతం పులకరింతలు కలిగి ఇంకా అన్నీ ఇస్తుంది. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద అంటే కృష్ణ బలరాములు వాళ్ళ పేరంటేనే మన బుద్ధి మారుతుంది. నిజంగా వాళ్ళు వచ్చి తాకారంటే ఏమైపోతుంది మీకు? టోటల్ ట్రాన్స్ఫార్మేషన్. యద్రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద అంటే ఎంత ఆనందం కలుగుతుంది గోవర్ధనానికి. దానికి అందుకని గోవర్ధనం ఏం చేస్తుంది? మానం తనోతి కృష్ణ బలరాములకే కాదు, ఆయనతో వస్తున్నటువంటి గోపబాలుడికి, ఆ కృష్ణ బలరాముల యొక్క గోవులకి, దూడలకి, కృష్ణ బలరాములకి మాత్రమే కాదు, అంటే మనం కూడా భగవంతుడు, భక్తులు అందరికీ కూడా మరి సేవ చేయడానికి మనకి ఎంతో ఉత్సాహం ఉండాలి. యద్రామ మానం తనోతి సహగో గణయోస్తయోర్య పానీయ సూయ వసకందర కందమూల. ఎక్కడ చూస్తున్నావా? ఈ ప్రణామ మంత్రాల్లో ఉంది, గోవర్ధన ప్రణామ ఫ్రంట్ పేజ్ నెంబర్ 10, పేజ్ నెంబర్ 11. ఇంక చెప్పి తీసుకో, రూమ్లో ఉంటుంది తాళం. ఎవరు తోలుతున్నారా? వదిలేసి వస్తాడా? హంతాయ మద్రి అవలయ హరిదాసు వర్య యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి స గో గణయోస్తయోర్యత్ పానీయ సూయ వసకందర కందమూలై. పూర్తి శ్లోకం. అంతాయాద్రి అబలయ హరిదాసు వర్య యద్ రామకృష్ణ చరణ స్పర్శ ప్రమోద మానం తనోతి స గో గణయోస్తయోర్యత్ పానీయ సూయ వసకందర కందమూలై.
పాయింట్ వచ్చి ఇక్కడ ఏ విధంగా యదు మహారాజు ఆయన అవధూత బ్రాహ్మణుడి నుంచి వింటున్నాడో ఇది ప్రకృతి నుంచి రకరకాల గురువులుతో ఆయన పర్వతాన్ని కూడా గురువుగా భావించి పర్వతం నుంచి నేను ఇతరులకి నా జీవితాన్ని ఎలా ఇతరుల యొక్క సుఖ సంతోషాల కోసం అలాగే సహనశక్తి 24 గురువుల్లో 2 గురువుల గురించి మనం ఇప్పుడు ఇంకొద్దిగా పూర్తవుతుంది ఇక్కడ చెట్ల నుంచి మనం చెట్లు పండ్లు పూలు చల్లని నీడ ఔషధములు అసంఖ్య లాభాలు చెట్లు కలిగి వసగుతుండు చెట్టును హఠాత్తుగా నరికివేసి దూరంగా లాగివేసిన అది ఎటువంటి ప్రతిఘటన చూపక వంట చెరుకు రూపంలో తను అన్యులకు సేవ కొనసాగించు ఈ విధంగా మనిషి అట్టి మహోదాతము చెట్లకు శిష్యుడై వాటి నుంచి సాధు గుణాలని నెరవను మనిషి తన ధనము ఇతర సంపత్తులను ఇతరుల సంక్షేమముకై అంకితము చేయవలని పరార్థైకాంత సంభవ పరార్థైకాంత ఇతరుల మేలు కోసం మన వనరుల్ని ఏ విధంగా ఇతరులకి ఆటోమేటిక్గా లాభం కలుగుతుంది ఎప్పుడైతే మనం ఇతరులకు సేవ చేస్తూ ఉంటామో ప్రకృతి నియమాలు సేవ చేసిన వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ చేయి పైన ఉంటుంది వాళ్ళకి మళ్ళీ తిరిగి రావాల్సిందే ప్రకృతి నియమాలు తీసుకున్నవాడు ఇయ్యక తప్పదు ఇచ్చినవాడు తీసుకోక తప్పదు అందుకని వీడు అమాయకుడు అంత పంచి పెడుతున్నాడని వాడు అమాయకుడు కదా నువ్వు అమాయకురాలి ఇక్కడ పట్టు కూర్చుంటే బలవంతంగా లాగి పారేస్తారు ఈ డాక్టర్లు వీళ్ళంతా వచ్చి మన దగ్గర నుంచి స్వార్జిత సంపత్తిలో మనిషి విశేషముగా గురువును దేవదేవుడిని తృప్తిపరచుటకు యత్నించవలను వాళ్ళకి స్వార్థం ఉండదు కాబట్టి గురువుకి బయట వాళ్ళు ఎంత ఇచ్చినా వాడు భోగాలు అనుభవిస్తాం ఇంకా ఏమి ఇస్తాం అన్నట్టు కూర్చుంటారు కానీ భగవంతుడికి గురువులకి మన ఆస్తులు వాళ్ళకి అవసరం లేదు కానీ వాళ్ళకి ఇచ్చినట్టుగా అందరికీ ఉపయోగపడే విధంగా దాన్ని సద్వినియోగం చేస్తారు అందుకని ఇక్కడ ప్రభుపాద సంపాదించిన ఆస్తుల్ని మనిషి విశేషంగా గురువుకు దేవదేవుడికి సంతృప్తిపరచుటకు యత్నించవాలి ఆ విధంగా దేవతలు నిజంగా గౌరవనీయ పెద్దలు సహజంగానే ప్రసన్నులగురు సాధు లక్షణాలు పెంపొందించుకోవడం ద్వారా మనిషి సహనశీలి కాగలడు ఇది అతన్ని అనవసరమైన ఇంద్రియ కల్లోలం నుంచి ముక్తిని చేయగలదు ఇంద్రియములే వ్యర్థముగా భౌతిక సుఖమును అన్వేషించట్లో అతన్ని ప్రపంచం అంతా కూడా జనాలంతా పరిగెడుతున్నారు వాళ్ళ ఇంద్రియ తృప్తి కోసం కాబట్టి చెట్టు యొక్క సానుగుణాన్ని చైతన్య మహాప్రభువు కూడా మనం రోజు అంటూ ఉంటాం ఇది తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి గడ్డి పోచుకుండేటువంటి మార్గంలో పడి ఉన్న గడ్డి పోచుకుంటే తక్కువగా భావించో వృక్షం వలె సహనశక్తిని కలిగి ఉండి ఇతరుల్ని గౌరవిస్తూ ఇతరుల నుంచి ఎలాంటి గౌరవాన్ని ఆశించకుండా ఆ విధంగా ఉండగలిగేవాడు ప్రశాంతంగా హరే కృష్ణ 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 హరే హరే మనకి అహంకారం రాగానే భజన అయిపోతుంది మనకి మైండ్ డిస్టర్బ్ కాగానే మనం భగవంతుడి గురించి చింతించలేము అంటే ఆ విధంగా ఉండాలని మనం ఈ గుణాలని సాధు గుణాలని మనం అలవాటు చేసుకోవాలి హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానేన మానదేన కీర్తనీయ సదా